నారాయణీయం 5వ దశకం 2వ శ్లోకం. కాలకర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీనతామాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భో శక్త్యాత్మనా తిష్టతాం నో చేద్గిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. భగవంతుని యొక్క శక్తి వలనే ఈ సృష్టి అంతా కూడా సృజించబడుతోంది. తనలోనే ఉన్నటువంటి ఈ సృష్టి మరలా బయటికి వస్తుంది, తర్వాత తనలోనే లయం అవుతోంది అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. కాలకర్మ గుణాశ్చ జీవ నివహాన్, కాలము కానీ కర్మ కానీ ఆ తర్వాత గుణములు కానీ త్రిగుణములు కానీ జీవనివహ జీవములన్నీ కానీ నీలోనే ఉన్నటువంటి ఆ శక్తి బహిర్గతం అవుతోంది అంటున్నారనమాట. చిల్లీలారతి మేయుషి, చిత్ అంటే జ్ఞానము, లీలారతి మేయుషి ఇది భగవంతుడు ఒక లీలగా చేసినటువంటిది కదా. ఆ లీల ద్వారా త్వయి తథా నిర్లీనతామాయు, ఆ సృష్టి అంతా కూడా ఒకనాడు అమూర్త స్థితిలో లోపల ఉన్నది మరలా తిరిగి వెలుపలికి వస్తుంది. ప్రతిదానికి ఒక కాలము సందర్భము ఉంటుంది కదండి. దీన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే బాగా మనకి అర్థమవుతుంది. ఆ విత్తనాన్ని భూమిలోకి నాటి నీరు పోసిన వెంటనే మొలకొచ్చేస్తుందా? దాని కొంత సమయం తీసుకొని అది మళ్ళా వెలుపలికి వచ్చి మొలకెత్తుతుంది. అదేవిధంగా తనలోనే ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఆ విత్తనంలోనే జీవానికి సంబంధించినటువంటి పదార్థం దాగి ఉండి కొంత సమయానికి అది వెలుపలికి వస్తుంది. అదేవిధంగా భగవంతుడిలో లీనమై ఉన్నటువంటి ఈ సృష్టి ప్రళయకాలం తర్వాత మరలా తిరిగి సృజించబడుతుంది అని. తేషాం నైవ వదంత్య సత్వమైభో, అయిభో హే భగవంతుడా, తేషాం న ఏవ సత్వం, ఇది అసత్యము అని అనుకుంటే సృష్టి అంతా కూడా ఎలా సృజించబడుతుంది? ఏ విధంగా అయితే గగన ప్రసూనములు అంటే ఆకాశ పుష్పాలు లేవు అనుకుంటే మళ్ళీ అవి తిరిగి పుచేత్ కిం గగన ప్రసూన సదృశాం, ఆకాశ పుష్పాలు లేవు అనుకుంటే మళ్ళీ సృష్టి ఎట్లా సృజించబడుతుంది? భూయో భవేత్ సంభవః, మరలా తిరిగి అది ఎట్లా సృజించబడుతుంది? కాబట్టి లేదు అనేది లేదు. ఒకనాడు ఆయనలోనే దాగి ఉన్నటువంటి సృష్టి బహిర్గతమవుతుంది సృష్టి తర్వాత అంటున్నారు.